హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పచ్చి జీడి గింజలతో కర్రీ చేయబోతున్నాం. దానికోసం ఇలా 1 kg జీడిపప్పు తీసుకుంటే మనకు శుభ్రం చేసేసరికి ఇంత అవుతుందండి. ఈ క్వాంటిటీ 1/2 kg క్వాంటిటీ అని చెప్పచ్చు. ఇది ధనియాలు, జీలకర్ర, అల్లం, బిర్యానీ పువ్వు, గసగసాలు, చిన్న అల్లం ముక్క, 10 వెల్లుల్లిపాయలు ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. కారం, ఇంకొన్ని కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ 5-6 ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు దీంట్లో బాణీ పెట్టేసుకొని నూనె వేసుకుని జీలకర్ర వేసుకుని ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఇవి ఎర్రగా ఫ్రై అవ్వాలి. మంట హైలో పెట్టేసుకుంటే మనకు గమ్ముని ఫ్రై అవుతాయి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, సాల్ట్, కారం, పసుపు ఇంకా ఫ్రై అవ్వాలండి. ఇంకా మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ ఎలాగా లైట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యి ఇప్పుడు ఈ పేస్ట్, మసాలా పేస్ట్ 2-3 స్పూన్స్ వేసుకోవాలండి. అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చి జీడి గింజలు అన్నవి పల్లెటూరులో బాగా లైక్ చేస్తారండి. అక్కడే బాగా పండుతాయి కాబట్టి లంకల్లో అవిని బాగా కర్రీ అయితే వాళ్ళు బాగా ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడు కంటే అప్పుడు సీజన్ బట్టి. ఇంకోండి, కారం, సాల్ట్, పసుపు కర్రీకి సరిపడా ఇప్పుడే వేసుకోవాలి. వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. ఇంకోండి, ఈ జీడిపప్పు ఏవైతే ఉన్నాయో పచ్చి జీడిపప్పు అవి వేసుకుని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలండి, ఒక 10 minutes వరకు. ఇంకోండి, చూసారా మనకి ఇలాగా ఇప్పుడే వాటర్ వేసాం కదా, అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు వాటర్ కూడా వేసుకుని ఉడకబెట్టుకోవాలి. సరిగ్గా ఉడకకపోతే క్రంచీగా తగులుతాయి, కానీ మెత్తగా ఉడికితే బాగుంటుంది కర్రీకి. ఇంకోండి, ఇలాగా వాటర్ వేసాం కదా, ఇలాగా ఒక 10 minutes పాటు ఉడకాలి కర్రీ అన్నది. ఉడకనిద్దాం. హాయ్, మనం ఎక్కడ దొరికి యూట్యూబ్ ఛానల్లో టిప్ టైం అయ్యిందండి. ఆ చిట్కా ఏంటనుకుంటున్నారా? మైగ్రేన్తో చాలామంది బాధపడతారు, మెడిసిన్స్ వాడతారు, అయినా ఉపశమనం ఉండదు. ఏంటంటే మనకి నాటు ఆవు నెయ్యి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ నాటు ఆవు నెయ్యిలోని చిన్న బెల్లం ముక్క 2 కలిపి ముద్దగా నూరేసి పరగడుపునే తింటే కనుక మైగ్రేన్ అన్నది నార్మల్ కంట్రోల్గా వస్తుందండి. ట్రై చేసి చూడండి. ఇంకోండి ఫ్రెండ్స్, ఇలా దగ్గర పడింది కదా, ఇంకొక 5 minutes దగ్గర పడాలి. వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మన కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. పచ్చి జీడి గింజల కర్రీ. కొంచెం కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటామే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకట దుర్గ యూట్యూబ్ ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.